ఐశ్వర్యం ఇచ్చే ప్లాంట్స్ ఈరోజు పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తున్నారు. ఏవేవో టీవీలో చెప్పేస్తారు, అన్నీ పెట్టేస్తారు. తులసి పెట్టండి, కృష్ణ తులసి పెట్టండి, రామ తులసి పెట్టండి. చక్కగా తులసి మొక్కల్ని చక్కగా కలబంద మొక్కను పెట్టండి. చాలామంది పెట్టట్లేదు. కలబంద మొక్కను పెట్టి చూడండి, మీ యొక్క ఎలా ఉంటుందో నెగిటివ్స్ అంతా కూడా చాలా బిల్వాన్ని పెట్టండి. ఏమంటే బిల్వ మహావృక్షం కదండి, అది పెరిగేంతవరకు పెట్టండి. అదృష్టం ఉంటేనే బిల్వ చెట్టు మన ఇంట్లో పెరుగుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత బిల్వ మొక్క వాడిపోతుంది. అలా కాకుండా అదృష్టం ఉంటే ఆ ఇంట్లో పెరుగుతుంది. బాగా పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక దేవాలయంలో పోయి దాన్ని పెట్టండి. తర్వాత మళ్ళీ ఒక కొత్త పెట్టండి. ఇలాంటిది పెట్టడం వల్ల ఐశ్వర్యంగా ఉంటారు. చిన్న చిన్న టబ్ ఉంటుంది కదా, వాటిలో కొత్తిమీరలు, మెంతకూరలు ఇలాంటివి పెట్టి వంటింట్లో వాళ్ళు కూడా మీకు మీరే చేయండి. ఈరోజు రేపట్లో చాలామంది ఆర్గానిక్గా పంటలు పండిస్తున్నారు కదా. ముఖ్యమైనటువంటి చెట్లు అంటే తులసి, మారేడు, బిల్వం మరియు కలబంద. ఇది పెట్టండి, చాలా బాగుంటారు. విజయోస్తు.